గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ క్రేజీ మాలవిక వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, మొన్న శివరాత్రికి అయితే మేము ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకున్నాం అనమాట. అవి తెచ్చుకొని ఫ్రిడ్జ్లోనే పెట్టినాం. శివరాత్రి రోజు ఏదో ఫాస్టింగ్ వదులుదామని తిన్నా, దాని తర్వాత మళ్ళీ అవి టచ్ కూడా చేయలే. ఈవెన్ జ్యూస్ చేసినా తాగడం లేదు. సో మా మమ్మీ ఎట్లాగా వేస్ట్ అయిపోయినాయి, ఫ్రూట్ సాలెడ్ చేద్దామని అనుకుంది. సో మా మమ్మీ చేసే కన్నా ముందు నేను స్టార్ట్ చేస్తాను. సో నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడైతే ట్రై చేస్తున్నా. సో దాని అవుట్పుట్ ఎట్టు వస్తుంది ఏంటి అనేది మొత్తం నాతో పాటు ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చలో, నేనైతే హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. దీంట్లో హాఫ్ లీటర్ మిల్క్కి వన్ గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. ఫస్ట్ గ్లాస్, సో 1.5 గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. సో హాఫ్ లీటర్ మిల్క్కి నేను 1.5 కప్ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసుకొని, సో ఈ పాలను అయితే మనం మరిగించుకుందాం. మిల్క్ బాయిల్ అయ్యేలోపు మనమైతే ఇక్కడ ఫ్రూట్ కస్టర్డ్ అయితే ఫస్ట్ నార్మల్ కొంచెం చల్లటి పాలలో అయితే కలపాలంట. సో ఆల్రెడీ నా దగ్గర పాలు అయితే ఉన్నాయి వేడివి, అవి అయితే కొన్ని పోసుకున్నాక సో ఈ పౌడర్ అయితే మనం వేసుకుందాం. దీంట్లో 1 స్పూన్ కస్టర్డ్ అయితే మిక్స్ చేసుకుందాం. లమ్స్ ఏం లేకుండా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఈ కస్టర్డ్ పౌడర్ని అయితే కూల్ పాలలో కొంచెం కాచి చల్లార్చి గోరువెచ్చని పాలలో అయితే మనం ఈ కస్టర్డ్ పౌడర్ అయితే కలుపుకోవాలి. నేనైతే 1 స్పూన్ తీసుకున్నాను. సో మీకు కావాలంటే ఇంకో స్పూన్ తీసుకోవచ్చు, బట్ నాకు కావాలి, సో నేను ఇంకొక స్పూన్ అయితే తీసుకుంటున్నాను కస్టర్డ్. సో నేను మళ్ళీ ఇంకో స్పూన్ కస్టర్డ్ అయితే తీసుకున్నాను. సో మన కస్టర్డ్ పౌడర్ కూడా మంచిగా ఇట్లా పాలలో అయితే మెల్ట్ అయిపోయింది. అసలు లమ్స్ ఏం లేకుండా చూడండి. ఇక్కడ మన పాలు ఇంకా బాయిల్ అయితే అవ్వలేదు. సో ఇక్కడ ఇది కస్టర్డ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ షుగర్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇవి రెండు అయితే ఇప్పుడు ఇక్కడ పాలు బాయిల్ అయినాక అయితే యాడ్ చేసుకుందాం. గైస్ 2-3 పొంగులు అయితే వచ్చేసినాయి. సో ఇప్పుడైతే నేను దీంట్లో షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది గైస్. ఇప్పుడైతే నేను మిక్స్ చేసుకున్న కస్టర్డ్ని అయితే ఇందులో పోసుకున్నాము గైస్. సో మంచిగా కలిపేసుకుందాం. సో కస్టర్డ్ పౌడర్, షుగర్ ఇవన్నీ వేసిన గైస్. సో ఇదంతా వేసినాక మంచిగా రాకపోతే అట్టర్ ఫ్లాప్ అయిందనుకో, మమ్మీ వచ్చినాక నన్ను బ్యాండ్ మోగిస్తుంది. సో దేవుడా ప్లీజ్ మంచిగా వచ్చాడు. ఫస్ట్ టైం చేస్తున్నా, మమ్మీ మంచిగా చెప్పి నేను చేస్తా వినాలి కదా. సో మనం వినాం కదా, అందుకే ఇట్లా చేస్తున్నాం. సో దీని అవుట్పుట్ ఎట్లా వస్తుందో చూద్దాం గైస్. ఇదైతే ఇంకా కలరే రాలేదు గైస్, చూడండి. ఇంకా కలరే రాలేదు గైస్, భయం అవుతుంది గైస్ నాకు ఇది చూస్తేనే. కలర్ ఏం రాలేదు ఏమో, తర్వాత వస్తుంది వచ్చి. లెట్స్ సీ ఏమవుతుందో చూద్దాం. ఏంటి గైస్, ఇంకా కలరే రాలేదు. ఇది ఎల్లో కలర్ వీడియోస్లో చూస్తే ఇట్లా కస్టర్డ్ పోయంగానే ఎల్లో వచ్చింది. ఇది ఎల్లో కూడా కాలే, ఇంకా భయం అవుతుంది గైస్. నా ఫ్రూట్ నా పొలంలో మొలకలొచ్చా. నా ఫ్రూట్ కస్టర్డ్కి కలర్ అయితే వచ్చేసింది గాయస్, ఎల్లో కలర్. మరి అంత ఎల్లో రాలే, లైట్ కలర్గా వచ్చింది. మేబీ చల్లగా అయినాక రావచ్చు. మీకు చూపిస్తా చూడండి. గాయస్ చూడండి, లైట్గా కలర్ అయితే వచ్చింది గాయస్. ఇప్పుడు మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకొని
ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుందాం. చలో. సో ఆ లోపు ఇదైతే కూల్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం ఫ్రూట్స్ కట్ చేసుకున్నాం అండి. ఫ్రూట్స్ అయితే మంచిగా కడిగేసుకున్నాను. సో నేనైతే బ్లాక్ గ్రేప్స్, వైట్ గ్రేప్స్ అండ్ బనానా, ఆరెంజ్, ప్రొమగనేట్, యాపిల్ అండ్ స్ట్రాబెరీ, సో ఈ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. అండ్ లాస్ట్లో ఇక్కడ వాటర్ మెలన్ కూడా ఉంది. సో అది యాడ్ చేస్తే లేకపోతే లేదు. సో ఈ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం వీటిని అయితే కట్ చేసుకుందాం. గైస్ మన ఫ్రూట్ కట్టింగ్ అయితే అయిపోయిందన్నమాట. ఒకసారి చూడండి. సో స్ట్రాబెరీ, ఆరెంజ్, యాపిల్ అండ్ ప్రొమగనేట్, బ్లాక్ గ్రేప్స్, వైట్ గ్రేప్స్, బనానా. సో ఇవన్నీ మనం ఇప్పుడు కస్టర్డ్ మిక్స్ చేసుకున్న పాలలో అయితే యాడ్ చేసుకుందాం. కస్టర్డ్ మిల్క్ అయితే తీసుకుందాం. చూడండి గాయ్స్, ఒక ఫ్రూట్ అయితే యాడ్ చేసుకుందాం మనం. ఫస్ట్ అయితే నేను యాపిల్ వేస్తున్నాను. అయితే మొత్తం యాడ్ చేసుకున్నాను. ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ ఆరెంజ్, కలర్ఫుల్గా ఉంది గాయస్. సో మనం ఆరెంజ్ కూడా వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం మళ్ళీ. అండ్ నెక్స్ట్ pomegranate, black grapes. సో మనం బ్లాక్ ఇంకా గ్రీన్ గ్రేప్స్ అయితే యాడ్ చేసుకున్నాం ఇలా. అండ్ నెక్స్ట్ స్ట్రాబెరీస్ అండ్ నెక్స్ట్ పొమగ్రానేట్స్. ఇప్పుడు మనం బనానాస్ అయితే వేసేసుకుందాం గాయస్ లాస్ట్లో. సో మన టేస్టీ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది గాయస్. నేనైతే 2 బౌల్స్లో తీసుకున్నాను. సో నాకు చాలా ఎక్కువ వచ్చేసింది. సో గాయస్ మనమైతే ఇప్పుడు దీన్ని ఒక 2 hours పాటు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. కొంచెం కూల్ అయినాక అప్పుడు తిందాం. 2 hours తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాం మీకు. అండ్ టేస్ట్ కూడా చెప్తాం. ఇప్పుడైతే మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. 2 hours తర్వాత ఎట్లుంటుంది ఏంటి అని తిని టేస్ట్ అయితే చెప్తాను. సో ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. సో ఒకటైతే ఫ్రిడ్జ్లో పెట్టినాం అండ్ ఇంకొకటి కూడా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెట్టిస్తాం. రైస్ 2 అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసినాను. సో 2 hours తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాం వ్లాగ్. 2 hours అయిపోయింది గైస్. ఫ్రిడ్జ్లోకి నేనైతే తీస్తాను. ఇప్పుడు ఇది ఎట్లుందో చూద్దాము. తర్వాత అయితే మన ఫ్రూట్ సాలడ్ పెడితే మంచిగా చల్లగా కూల్గా అయిపోయింది గైస్. ఇప్పుడైతే మనం ఒక కప్లోకి వేసి సర్వ్ చేసి ఫస్ట్ మా తమ్ముడికి ఇస్తున్నా గైస్. గాయస్ నేను బలైపోతున్నా. మంచిగా ఉందిరా. అయితే గాయస్ టేస్ట్ చేసి 2 hours తర్వాత ఫ్రిడ్జ్ లోకి తీసిన అని మీకు అబద్ధం చెప్తుంది గాయస్. మళ్ళీ మంచిగా ఎట్లా చెప్తావు అంటే చూస్తే తెలుస్తుంది కదా మంచిది. గాయస్ అబద్ధం గాయస్ లేదు ప్రామిస్. సో దేవుడా భయం వేస్తుంది. కాపాడు. ఓవర్ యాక్షన్ మంచిగా లేదు. మంచిగా ఏ చెప్పు. ఓవర్ యాక్షన్ నిజం చెప్పు. నిజం చాలా బాగుందా? తిను కాలండి. మస్తు నిజంగానే బాగుంది. చెప్పమంటే ఎందుకు ప్రామిస్ గాయస్ మస్తు అంటే మస్తు ఉంది. మీరు కూడా ట్రై చేసి ఒకసారి కమెంట్ చేయండి గైస్. నిజంగా చాలా బాగుంది. ఎట్లొస్తుందో అని అనుకున్నా కానీ మంచిగా చేసిన గైస్. ఇప్పుడు అర్థం కాదు, కొంచెం సేపు అయినాక అర్థం అవుతుంది. మమ్మీకి నెక్స్ట్ మా మమ్మీకి అయితే ట్రయల్ చేస్తున్నా. ట్రయల్ అంటే ట్రయల్ కాదు, మంచిగానే ఉంది. ఇప్పుడు మా మమ్మీ టేస్ట్ చేసి మా మమ్మీ రియాక్షన్ ఎట్లుంది అనేది ఇప్పుడు మా మమ్మీ చెప్తుంది అనమాట. సో మమ్మీకి అయితే ఇస్తాం. ఇక మమ్మీ టేస్ట్ చేసి చెప్పెట్లుందో. సో గాయస్ మా మమ్మీకి అయితే ఇప్పుడు ఇస్తున్నా టేస్ట్ చేయడానికి. సో మా మమ్మీ ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తుంది ఎట్లుందనేది. బాగుందా? సూపర్ ఉందా? మంచిగా ఉందా? నచ్చిందా? నువ్వు చేసినట్టుందా? ఇంకా మంచిగా ఉందా?
బాగుంది. గ్యాస్ నేను చేసిన అంతా పేకుతుంది ఆమె. అవు నిజంగా నువ్వు వాళ్ళకి తెలుసు వీడియో చూసిన వాళ్ళకి ఎవరు చేసిరో ఎవరు చేయలేదు అనేది. వీడియో తీసిందే నేను. బాగుంది. మమ్మీ తిన్నది మా ద్వారాకు తిన్నాడు. ఇప్పుడు మా ద్వారాకు వాళ్ళ తమ్ముడు మా చెర్రీ అయితే తిని టేస్ట్ ఎట్లుందో చెప్తాడు. సో ఆయన రియాక్షన్ కూడా చూద్దాం గైస్. ఇప్పుడు మా చెర్రీ బాబు అయితే టేస్ట్ చేసి ఎట్లుందో చెప్తాడు. ఎట్లుంది చెర్రీ? నిజంగా బాగుందా? థ్యాంక్ యూ గైస్. నేను చేసిన ఫ్రూట్ సాలెడ్ అయితే మా ఊళ్ళో రియాక్షన్ అయితే చూసినారు కదా. మా మమ్మీది మా తమ్ముడు వాళ్ళ ఇద్దరిది అందరు మంచిగా టూ టైమ్స్ వేసుకొని మంచిగా తిన్నారు. సో మస్త్ అంటే మస్తు వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా ఫస్ట్ టైం ఒకసారి ఇట్లా యూట్యూబ్లో చూసి నేను కూడా ట్రై చేసిన ఎట్లా వస్తుందో అనుకున్నా. కానీ చాలా బాగా వచ్చింది గైస్. మీరు కూడా చెయ్యండి. చేసి నాకు కమెంట్ చేయండి ఎట్లా ఉందా, ఎట్లా చేసుకున్నారో, ఏంటి టేస్ట్ ఎట్లా వచ్చింది అనేది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా గైస్. ప్లీజ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ కమెంట్ చేయండి గైస్. ప్లీజ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటా. బాయ్ అందరికీ.